నెల్లూరు జిల్లా గూడూరు పురపాలక సంఘం ఆఫీసర్ అయిన టౌన్ ప్లానింగ్ అధికారి అయినటువంటి ప్రకాష్ బాబుని ఈ అవినీతి తిమింగలాన్ని ఇక్కడ నుండి తరిమి కొట్టాలని చెప్పేసి మేము అధికారులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ టౌన్లో ఆయన అధికారిగా వచ్చినప్పటి నుంచి కూడా అనేక అవినీతి పాల్పడడం జరిగింది. ఎక్కడ పురపాలక సంఘానికి సంబంధించినటువంటి స్థలాలుంటే ఆ స్థలాలు ఎవరైనా కమిషన్ ఇస్తే అది మంచిగా చేయడానికి చూడకుండా వాళ్ళకి అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రకాష్ బాబు గారు. అదేవిధంగా ఎవరైనా కానీ ఆయన సంపాదించే జీతం కన్నా కూడా ఈ అవినీతితో ఎక్కువ డబ్బు సంపాదించినటువంటి ప్రకాష్ బాబుని వెంటనే సస్పెండ్ చేయాలా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈయన వచ్చినప్పుడు ప్రతిదీ అవినీతి. మున్సిపల్ కమిషనర్కి రావాలంటే అయ్యో రామచంద్ర పేద ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. ఎందుకంటే ఈయనకు వస్తే ఖచ్చితంగా డబ్బులు ఇదే పదం ఈయనకి నిద్రలేసినప్పటి నుంచి పడుకునే దాకా ఇదే చిన్న పని కానించి పెద్ద పని దాకా డబ్బు ఎంత ఇస్తావు ఏంది. ఒక ఇంద్రా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నీకేంది నాకేంది, ఇది నీకు ఇది నాకు అనే పద్ధతిలో, ఇది నువ్వు తీసుకో ఇది నాకి అనే పద్ధతిలో ఈ యొక్క ప్రకాష్ బాబు గారు ఉన్నారు. కాబట్టి ఈయన వెంటనే విచారణ జరిపించి ఈయనపైన అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు అవినీతికి నిలయంగా మారినటువంటి మున్సిపల్ ఆఫీసు, అవినీతికి నిలయంగా అడ్డా అయినటువంటి ప్రకాష్ బాబు ప్రతి చిన్న విషయానికి టౌన్ ప్లానింగ్ ఎవరన్నా ఆయన వాళ్ళ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే ఈయనకి లంచం ఇయ్యాలా. ఈయన ఏదన్నా అక్కడ గవర్నమెంట్ స్థలం ఉందంటే నువ్వు వేసేసుకో, నేను చూసుకుంటా, ఎవరికి వచ్చినా ఇదే పద్ధతి. కాబట్టి ప్రకాష్ బాబు కమిషనర్ గారు ఎవరైతే గూడూరు కమిషనర్ గారు ఉన్నారో ఈయన పైన వెంటనే విచారణ జరిపించి, ఎందుకంటే మేము అన్ని విషయాలు తెలిసినటువంటి మేమే ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే ఈ ప్రకాష్ బాబు ఈయన ఎంత అవినీతి పరుడో ఎంత తిమింగలమో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంక మరి పేద ప్రజలకు ఎలాంటి న్యాయం జరగద్ది. కాబట్టి మీడియా ద్వారా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీడియా తెలుసుకుంటే ఏమైనా చేస్తుంది. కాబట్టి మీడియా ద్వారా మేము ప్రకాష్ బాబుని వెంటనే విచారణ జరిపించి ఆయన అరెస్ట్ చేసి ఆయన విచారణ జరిపించారు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలారా, నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఎవరైనా సరే చిన్న పేదవాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ వాళ్ళు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి అప్రూవల్ కోసం వస్తే 100 డాక్యుమెంట్లు కావాలని అడిగేటటువంటి ఈ విభాగంలో ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోయినా సరే భూ కబ్జాదారులకి లంచాలు తీసుకొని ఇతరుల భూములను కూడా వాళ్ళ పక్షాన ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఎన్ఎస్ఆర్ లేఅవుట్, ఇది ఐపీఎల్పి 2020 డిటిసిపి నోడా GDR 000015. ఈ రెగ్యులైజేషన్ స్కీమ్లో మొదటిది ఏంటంటే లేఅవుట్ ఎవరిదైనా అప్రూవల్ కావాలంటే ఆ లేఅవుట్ ప్లాన్లో చూపినంటే ప్రతి దానికి కూడా వాళ్ళకి పూర్తి టైటిల్ డీడ్ ఉండాలా, యాజమాన్య హక్కు కలిగి ఉండాలి అతను. కానీ దాన్ని విస్మరించి ఉద్దేశపూర్వకంగా మోసపూరితంగా వాళ్ళకి ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇక్కడ విందూరు రోడ్ నుంచి వాళ్ళ లేఅవుట్కి మధ్యలో ఉండేటువంటి వ్యవసాయ భూమి నుంచి 20 అడుగుల రోడ్డు ఉన్నట్టుగా చూపించడం ద్వారా ఆ యాజమానికి కోట్ల రూపాయల్లో లబ్ధి చేకూర్చేదానికి నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏదైతే ప్రకాష్ బాబు అవినీతి తిమింగలానికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరు మున్సిపల్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఈ ప్రకాష్ బాబు ఈ చిన్న గూడూరు మున్సిపల్ పరిధిలో వాళ్ళ సొంత ల్యాండ్ నుండి ఇల్లు కట్టుకునే దానికి వచ్చినా కూడా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి తీరా వాళ్ళకు ఉన్నటువంటి దగ్గర ఉన్న అధికారులకి చేయి తడుపుతూనే వాళ్ళకి ల్యాండ్ అప్రూవల్ కానీ ఎదురిచ్చే పరిస్థితి ఎదుగుతుంది. ఈరోజు డైరెక్ట్ కనిపిస్తోంది ఈ గూడూరు విందూరు రోడ్లో ప్రసన్న కుమార్ లేఅవుట్ లో అతనికి ఇక్కడ ఉన్నటువంటి సొంత అగ్రికల్చర్ ల్యాండ్ లో వాళ్ళకి రోడ్ వేసి చూపించేసి ఈ నొడాని కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అందరూ కూడా మోసపూరితంగా
మోసం చేసిన ప్రకాష్ బాబు ఆ ల్యాండ్ కనుక పర్మిషన్ తెచ్చారు. అయ్యా ప్రకాష్ బాబు గారు, మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం, మీకు డబ్బులు ఇవ్వందే మీరు పని చేయరు, మీ అవినీతి చేయిందే మీరు డబ్బులు లేరు, పేదవాళ్ళకి ఒక రకంగా డబ్బున్న వాళ్ళకి ఒకే రకంగా మీరు కావాల్సిన అంటే మీరు గవర్నమెంట్ మీకు ఆ రకమైనటువంటి న్యాయం నేర్పించాలని చెప్పి కూడా మేము సిపిఐగా మేము అడుగుతున్నాం. ఈరోజు పక్కనే ఇక్కడ గూడూరులో ఉన్నటువంటి మా ల్యాండ్ 50 సంవత్సరాలుగా సిపిఐ ల్యాండ్ ఉంది, అక్కడ మేము పార్టీ ఆఫీస్ కట్టుకోవాలని చెప్పి మేము ఒక లెటర్ పెడితే మాకు 100 రకాల అబ్జెక్షన్స్. అదే ఎదురుగా ఉన్నటువంటి ల్యాండ్, అదే కాలువపురం పక్కన ఉన్న వాళ్ళందుకు మాత్రం లేఅవుట్ వేసుకునేందుకు మాత్రం పర్మిషన్ ఇచ్చేసిన పరిస్థితి రోజు ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రకాష్ బాబు వ్యవహరిస్తాడు. ఇక్కడ ఈ గూడూరు మున్సిపాలిటీలో ఏ దాంట్లో జరగని అవినీతి ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఈ టౌన్ ప్లానింగ్ జరుగుతుంది. ఈ టౌన్ ప్లానింగ్ ఒకటి కాదు, చాలా రకాలైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నా కానీ ఈ కమిషనర్ కానీ అధికారులు కూడా చూసినట్టు వ్యవహరిస్తున్నా కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు. లాస్ట్ కమిషనర్ ఉన్నప్పుడు అతను అడిగితే 4 నెలలు ఇతను ఎక్కడికో పారిపోయాడు, ఎక్కడ పారిపోయాడు కూడా అవకాశం లేదు, సమాచారం లేదు. ఇప్పుడు కొత్త కమిషనర్ వచ్చాడు, ఈ కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఇతను మళ్ళీ ఆన్ డ్యూటీలో చేరిన తర్వాత చేరినటువంటి వెంటనే ఈ